ఆ విజిలెన్స్ రిపోర్ట్లు వందలు కాదు అసలు వేలల్లో కొద్ది విజిలెన్స్ రిపోర్ట్లను కూడా ఇప్పుడు వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లను ఏడవేనాయి. గత 10 సంవత్సరాలుగా ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా, రిజిస్ట్రేషన్ శాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, గ్రైనేట్ క్వారీలు, ఇసుక రీచ్లు, హాస్పిటల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇట్లా మనం చూసుకుంటే పోతే ఒక్కొక్కరు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు చేసుకున్నారో, ఇంత సంపాదించుకున్నారు. మరి గవర్నమెంట్ కట్టాల్సిన పైసల్ని కూడా ఎల్లగొట్టారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ కూడా ఇప్పుడు బయటికి తీస్తే ప్రభుత్వానికి వందల కోట్లలో అసలు పైసలు రావడం జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వీళ్ళు బయటికి తీయాలి. మరి అసలు మర్చిపోయాను వాస్తవంగా, ఎందుకంటే ప్రభుత్వం మారినాక వాళ్ళు చేసుకోవాల్సిన పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వీళ్ళ ఈ విజిలెన్స్ రిపోర్ట్ల పైన వీళ్ళకు గుర్తు రాలేదేమో, కానీ నేటి రాత్రి మీకు గుర్తు చేస్తుంది.